ప్రైజ్ లార్డ్ అండి. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఇది కృపావాక్యం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 7వ వచనం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుదురు. ఇక్కడ చూస్తే ఆయన కృప ఎంతో అమూల్యమైనదని దావీదు గారు మనకు చెప్తూ ఉంటున్నారు. ఆయన అనుభవించి ఆ కృపను పొందుకున్నవాడిగా మనకి ఆ విషయం మనం తెలియజేస్తున్నారు. నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తారంట. ఎందుకు ఆశ్రయించాలి? ఆయన రెక్కల నీడను ఎందుకు ఆశ్రయించాలంటే, ఒక కోడి తన పిల్లల్ని శత్రువు నుంచి తప్పించబడటకు తన రెక్కల కింద ఎలా దాస్తుందో, అలాగే మన దేవుడి దగ్గరికి వెళితే ఆయన రెక్కలు, ఆయన బాహువు కింద, ఆయన బలమైన రెక్కల కింద మనకు ఆశ్రయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని దావీదు గారు గమనించారు కాబట్టి అన్ని విషయాలు ఆయన రెక్కలు నేను దాగుకుని అనేక మార్లు తప్పించబడిన దావీదు గారు చెప్తూ ఉన్నారు. ఆయన రెక్కల కింద మనకి ఏం దొరుకుతుంది? ఆశ్రయం దొరుకుతుంది. ఆశ్రయం. ఇంకా ఏమంటారు? నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగుచుచున్నాము. చూడండి, ఆయన వెలుగును పొంది వెలుగుచు ఉన్నామని చెప్తూ ఉన్నారు. ఈ రోజుల్లో చూస్తే అనేక మంది సేవకులు అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు వెలిగిచ్చేవారుగా, మార్గదర్శకులుగా ఉన్నారంటే ఆయన దగ్గర జీవపు ఊటుంది. అది ఎప్పుడు తరిగిపోయేది కాదు, నిత్యము ఉండేది. అలానే ఆయన దగ్గర వెలుగు ఉంది. ఆ వెలుగు అనేక మంది పొందుకుంటున్నారు. ఆ వెలుగులో అనేకుల్ని వెలిగిస్తూ ఉన్నారు. కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఈయన నిజమైన దేవుడు. దీనికి అనేక మంది రుజువులు, ఆధారాలతో ఉన్న దేవుడు. కాబట్టి ఈ దేవుని దగ్గరికి వచ్చిన వారికి ఆయన రెక్కల కింద ఆశ్రయం ఉంటుంది. వాళ్ళకి కృప దొరుకుతుంది. అలాగే ఆ వెలుగు చీకటి నుంచి విడిపించబడి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగు మనం పొందుకుంటాం. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్.